హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వెదర్కి సంబంధించినటువంటి మనకు విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజున ఏ ఏ జిల్లాలలో మనకు ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో వర్షాలు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏ కారణం చేత వర్షాలు పడుతున్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలలో మనకు వర్షాలైతే ఈ రోజు నుంచి కురవబోతున్నాయండి. దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం పూర్తిగా చూసుకుంటే ఉత్తర కోస్తాలోని 1 లేదా 2 ప్రాంతాలలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి కేరళ సంచాలకులు నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని, దీని కారణంగా జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించి వీటి ప్రభావంతో ఈ రోజు నుంచి అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్, చార్మినార్, కోటి తదితర ప్రాంతాలలో జల్లులు పడ్డాయి. కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మెదక్, కౌడిపల్లిలో ఈదురుగాలుల వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి 3 ఏళ్ల సంగీత అనే చిన్నారి కూడా చనిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, వెదర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్